హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్గా టాలీవుడ్లో వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి, సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాట్ వాజ్ అ స్పిరిట్ మూవీ రిలీజ్కి ఇంకా కొద్ది రోజులే ఉంది. అండ్ ఈ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది. ఆల్సో ఈ మూవీ రన్ టైం కూడా 2 hours 42 minutes ఉంటుందంట. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు ఈ సండే వైజాగ్లో ప్లాన్ చేశారు, కానీ ఇప్పుడు ఈవెంట్ జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరగబోతుంది. అండ్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి కర్ణాటక ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఈశ్వర్ ఖాండ్రే గారిని ఇన్వైట్ చేశారు. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడబోతున్నాం. అండ్ ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద ఫస్ట్ డే ఫస్ట్ షో. ఆల్సో ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్న నిధి అగర్వాల్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హరిహర వీరమల్లు పార్ట్ 2 షూటింగ్ 20 minutes కంప్లీట్ అయిపోయిందని చెప్పారు. అండ్ రిమైనింగ్ షూట్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుందని కూడా హింట్ ఇచ్చారు. జాగర్లమూడి క్రిష్ గారు, జ్యోతి కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ జూలై 24th రిలీజ్ అవుతుంది. ఎంతమంది మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నారో కమెంట్స్ లో చెప్పండి. మహేష్ బాబు గారు, రాజమౌళి గారి మూవీ ఆల్రెడీ 2 schedules కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ షెడ్యూల్ కోసం టాంజానియా వెళ్తున్నట్టు అక్కడి లోకల్ మీడియా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ వీక్ టాంజానియాలో లొకేషన్స్ కన్ఫర్మ్ చేసుకుని ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాలో లొకేషన్స్ చూడడానికి వెళ్తారంట. ఆఫ్రికన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ మూవీ గురించి ఇంకొక క్రేజీ న్యూస్ ఏంటంటే దీంట్లో మహేష్ బాబు గారు స్టంట్స్ అన్ని కూడా తనే సొంతంగా డూప్ లేకుండా చేస్తారంట. నిజంగా మహేష్ బాబు గారు చాలా గ్రేట్ కదా. ఆల్సో ఈ మూవీలో మహేష్ బాబు గారికి ఒక సోలో సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని న్యూస్ వినిపిస్తుంది. ఈ న్యూస్ వినగానే నాకు టక్కర్ దొంగ మూవీలో నలుగురికి నచ్చనిది సాంగ్ గుర్తు వచ్చింది. ఆ సాంగ్ లాగే ఇది కూడా ఒక ఎవర్ గ్రీన్ గా నిలిచిపోతుందేమో చూడాలి. ప్రియాంక చోప్రా ఈ మూవీలో హీరోయిన్ గా చేస్తున్నారు. కొన్ని రోజుల ముందే రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా చేస్తున్న రామాయణ మూవీ టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. అండ్ ఈ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. ఈ మూవీ ఏ స్కేల్ లో ఉండబోతుందో మనకి చూపించారు. అండ్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా చాలా బాగా సెట్ అయ్యారు. రీసెంట్ గానే ఈ మూవీ బడ్జెట్ గురించి వచ్చిన న్యూస్ హాట్ టాపిక్ అయింది. 2 parts గా వస్తున్న ఈ మూవీ టోటల్ బడ్జెట్ 4000 crores అని రీసెంట్ గా ఈ మూవీ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఒక పాడ్కాస్ట్ లో రివీల్ చేశారు. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ తో లార్జ్ స్కేల్ లో ఒక ఎపిక్ స్టోరీని ప్రపంచానికి చూపించబోతున్నాం. 2 movies కలిపి అరౌండ్ 4000 crores వరకు బడ్జెట్ అవుతుందని చెప్పారు. ఎంత పాన్ వరల్డ్ వైడ్ గా మూవీ రిలీజ్ చేస్తున్నా అంత బడ్జెట్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మూవీ హిట్ అయ్యి పెట్టిన డబ్బులు వచ్చేస్తే నో ప్రాబ్లం, కానీ పొరపాటున రిజల్ట్ కొంచెం అటు ఇటు అయిందంటే ఏంటి పరిస్థితి అని చాలా మంది షాక్ అవుతున్నారు. యష్ రావణుడిగా చేస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 2026 దివాళీకి రిలీజ్ అవుతుంది. సో చూడాలి మరి ఇంత హై బడ్జెట్ తో ఇండియాలోని మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీగా వస్తున్న ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో. ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారి కాంబినేషన్ లో వస్తున్న మైథలాజికల్ మూవీ గురించి అప్డేట్ రావడానికి ఇంకొంచెం టైం పడుతుందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. రీసెంట్ గా వచ్చిన రామాయణం మూవీ టైటిల్ గ్లిమ్స్ చూశాక ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో కొంచెం డిలే అయినా పర్లేదు, బట్ రామాయణం గ్లిమ్స్ కన్నా ఇంకా కొత్తగా గ్రాండ్ వేలో రివీల్ చేయాలని త్రివిక్రమ్ గారు చెప్పారంట. ఎన్టీఆర్ గారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా చేస్తున్న ఈ మూవీ షూటింగ్ నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. ప్రెజెంట్ త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ షూటింగ్ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుందని కూడా నాగవంశీ గారు చెప్పారు. అదే ఇంటర్వ్యూలో ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మినిమం 3 to 4 టాప్ హీరో మూవీస్ వస్తాయి, ఒక్కో మూవీకి 3-4 years గ్యాప్ అనే ట్రెండ్ కి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని చెప్తూ రామ్ చరణ్ గారి పెద్ద మూవీ తర్వాత వెంటనే ఇంకొక మూవీ చేయబోతున్నారని చెప్పారు. సో మరి ఈ మూవీ ఏంటో దాని డీటెయిల్స్ అయితే ఇంకా ఏం తెలియదు. అల్లు అర్జున్ గారు, అట్లీ గారి కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి సంబంధించిన మ్యూజిక్ సెషన్ కోసం వెరైటీగా డైరెక్టర్ అట్లీ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభయంకర్ గారు ఆన్లైన్ లో జామ్ సెషన్ సెటప్ చేసుకున్నారు. వీళ్ళిద్దరూ ఈ జామ్ చేసుకుంటున్నట్టు ఇన్స్టాలో స్టోరీ పెట్టి ఫ్యాన్స్ కి టీస్ చేశారు. ప్రెజెంట్ అల్లు అర్జున్ గారు యుఎస్ఏ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. వన్స్ బన్నీ బ్యాక్ అయిన తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ దీపికా పదుకోన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అవగా మృణాల్ ఠాకూర్, రష్మిక అండ్ జాహ్నవి కపూర్ కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు డైరెక్షన్ చేస్తున్న మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కేరళలో షూట్ చేస్తున్నారు. ఆలపిలో చిరు గారు అండ్ ఈ మూవీ హీరోయిన్ నయనతార గారి మధ్య ఒక సాంగ్ షూట్ చేస్తున్నారంట. ఆల్సో ఇంకో రూమర్ ఏంటంటే ఈ మూవీలో చిరంజీవి గారు డ్రిల్ మాస్టర్ గా కనిపించబోతున్నారంట. ఈ క్యారెక్టర్ లో ఆయన చేయడం ఇదే ఫస్ట్ టైం. క్యాథరిన్ తెరీసా సెకండ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అవబోతుంది. ఆల్సో చిరంజీవి గారు ఇంకొక మూవీ విశ్వంబర షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ జూలై 25th నుంచి ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారంట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ యాక్టర్స్ మౌని రాయ్ని తీసుకోవాలని చూస్తున్నట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొక రూమర్ ఏంటంటే ఈ సాంగ్ చిరంజీవి గారి ఖైదీ మూవీలోని రగులుతోంది మొగలిపోదా సాంగ్ కి రీమేక్ అంట. ఇదే కానీ నిజమైతే ఒక వింటేజ్ ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ఈ మూవీ ఇంత డిలే అవడానికి మెయిన్ రీజన్ అయినా సీజే వర్క్స్ కంప్లీట్ అయిపోయాయంట. చిరంజీవి గారు కూడా చూసి విఎఫ్ఎక్స్ క్వాలిటీకి ఇంప్రెస్ అయ్యారని తెలుస్తుంది. సో ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. రజనీకాంత్ గారి లేటెస్ట్ మూవీ కూలీ ట్రైలర్ ఆగస్ట్ 2nd కి రిలీజ్ అవుతుందని మూవీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కన్ఫర్మ్ చేశారు. ఆల్సో ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న సౌబిన్ సాహిర్ గారి క్యారెక్టర్ కోసం ఫస్ట్ ఫహద్ ఫాజిల్ గారిని తీసుకుందాం అనుకున్నారంట. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడంతో ఆ రోల్ సౌబిన్ గారికి వెళ్ళింది. శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీ రజనీకాంత్ గారు చూసి ఆనందంతో దళపతి
మూవీని గుర్తు చేసిందని చెప్పారంట. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీకి అనిరుద్ మ్యూజిక్ అందించారు. ఆమిర్ ఖాన్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. ఆల్సో లోకేష్ నెక్స్ట్ ఆమిర్ ఖాన్ గారితో తీస్తున్న మూవీ గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఇది సూపర్ హీరో మూవీ అని అడిగిన క్వశ్చన్ కి సూపర్ హీరో మూవీనా కాదా అని చెప్పలేను, కానీ ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలనని చెప్పారు. కూలీ తర్వాత కార్తీక్ గారితో ఖైదీ 2 ఉంటుంది, ఆ తర్వాత ఆమిర్ ఖాన్ గారితో మూవీ స్టార్ట్ అవుతుందని చెప్పారు. కూలీ మూవీతో పోటీగా వస్తున్న వార్ 2 మూవీ ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ చేస్తామని మూవీ టీం చెప్పారు. 2 ఇండియన్ సూపర్ స్టార్స్ రితిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్న ఈ మూవీ కూడా కూలీతో పాటు ఆగస్ట్ 14th కి రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో ఎన్టీఆర్ గారు, రితిక్ రోషన్ గారు కలిసి చేసిన ఒక స్పెషల్ సాంగ్ మాత్రం మూవీ రిలీజ్ కి ముందు వరకు రిలీజ్ చేయట్లేదంట. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నారు. రీసెంట్ గానే కోటా శ్రీనివాసరావు గారు చనిపోవడంతో షాక్ లో ఉన్న మూవీ ఇండస్ట్రీ ఆ బాధలో నుంచి కోలుకోక ముందే ఇంకా కొన్ని సాడ్ న్యూస్లు అయితే తెలిసాయి. కొన్ని రోజులుగా కిడ్నీ డిసీజ్ తో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్న యాక్టర్ ఫిష్ వెంకట్ గారు జూలై 18న చనిపోయారు. ఒక డిఫరెంట్ తెలంగాణ యాక్సెంట్ లో ఎన్నో మంచి మూవీస్ చేసిన వెంకట్ గారు ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. ఆల్సో వెటరన్ యాక్ట్రెస్ బి సరోజాదేవి గారు కూడా జూలై 14న అనారోగ్యంతో మరణించారు. అభినయ సరస్వతిగా పిలువబడే సరోజాదేవి గారు కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ భాషలో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు. తెలుగులో పాండురంగ మహత్యం, శ్రీకృష్ణార్జున యుద్ధం, జగదేక వీరుని కథ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తో పాటు ఇంకా ఎన్నో అద్భుతమైన మూవీస్ లో నటించారు. వారి ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. అలాగే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన స్టంట్ మ్యాన్ రాజు గారు కూడా పా రంజిత్ డైరెక్షన్ లో ఆర్య గారు హీరోగా చేస్తున్న మూవీలో ఒక హై రిస్క్ కార్ చేస్ స్టంట్ పర్ఫామ్ చేస్తూ చనిపోయారు. ఎన్నో తమిళ మూవీస్ లో రిస్కీ స్టంట్స్ చేసిన రాజు గారు చనిపోవడం నిజంగా బాధాకరమని ఆయనతో చాలా మూవీస్ లో వర్క్ చేసిన హీరో విశాల్ గారు చెప్పారు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న కింగ్డమ్ మూవీ నుంచి అన్నా అంటేనే లిరికల్ వీడియో రిలీజ్ అయింది. సాంగ్ అయితే మంచి ఎమోషనల్ ఫీల్ ఇస్తూ చాలా బాగుంది. ఆల్సో ఇంతకు ముందు మన అప్డేట్స్ వీడియోలో కింగ్డమ్ మూవీ హిందీలో థియేట్రికల్ రిలీజ్ కాకుండా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని రిపోర్ట్స్ వచ్చినట్టు మాట్లాడుకున్నాం కదా. అయితే అదంతా ఫేక్ న్యూస్. హిందీలో టైటిల్ ఏం పెట్టాలో ఇంకా డిసైడ్ అవ్వక మొన్న వచ్చిన రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వీడియోలో హిందీ రిలీజ్ డేట్ మెన్షన్ చేయలేదు. బట్ ఇప్పుడు హిందీలో సామ్రాజ్య అనే టైటిల్ తో అదే డేట్ కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కన్ఫర్మ్ చేశారు. రామ్ పోతినేని హీరోగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ మూవీలో రామ్ గారు ఒక సాంగ్ కి లిరిక్స్ రాశారు అండ్ ఈ సాంగ్ ని అనిరుద్ గారు పాడారు. నువ్వుంటే చాలే అనే ఈ సాంగ్ రీసెంట్ గానే రిలీజ్ అయ్యి ట్రెండింగ్ లో ఉంది. ఒక మంచి మెలోడీ అండ్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఇచ్చేలా ఈ లిరిక్స్ ఉన్నాయి. రామ్ గారి నుంచి ఇలాంటి లిరిక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. బట్ లిరిక్స్ అండ్ సాంగ్ అయితే చాలా బాగున్నాయి. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. రిచెస్ట్ చిల్లర్ గాయగా కిరణ్ ఈ మూవీలో కనిపించబోతున్నారు అండ్ గ్లిమ్స్ కూడా దానికి తగ్గట్టుగానే చాలా బాగుంది. అనుష్క లీడ్ రోల్ లో వస్తున్న ఘాటీ మూవీ లాస్ట్ వీకే రిలీజ్ అవ్వాల్సింది, కానీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో పోస్ట్ పోన్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఈ విఎఫ్ఎక్స్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. వన్స్ అనుష్క చూసి ఓకే చేస్తే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తారంట. సెప్టెంబర్ 5th కి మూవీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు. బట్ అదే డేట్ కి తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయి మూవీ కూడా ఉంది, కానీ మేబీ మిరాయి మూవీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మిరాయి రాకపోయినా రష్మిక హీరోయిన్ గా చేస్తున్న గర్ల్ ఫ్రెండ్ మూవీ అదే డేట్ కి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గారు తన అప్కమింగ్ మూవీ కింగ్ షూటింగ్ లో ఇంజూరీ అయ్యారు. ఈ మూవీలో ఒక యాక్షన్ సీన్ షూట్ చేస్తుండగా తన మజిల్ కి ఇంజూరీ అయిందంట. అయితే ఇది మైనర్ ఇంజూరీ అని మూవీ క్రూ మెంబర్ ఒకరు చెప్పారు. షారుఖ్ ఖాన్ గారు ట్రీట్మెంట్ కోసం యూఎస్ వెళ్లారంట. మళ్ళీ ఆయన రిటర్న్ వచ్చేంత వరకు మూవీ షూటింగ్ హోల్డ్ లో పెట్టారు. అట్లీస్ట్ 1 month రెస్ట్ కావాలని డాక్టర్స్ చెప్పారంట. హోప్ ఫర్ ఎ స్పీడీ రికవరీ. ఇంకా ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అండ్ సిరీస్ లో చూస్తే కుబేరా స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో, భైరవం స్ట్రీమింగ్ ఆన్ Zee5, స్పెషల్ ఆఫ్ సీజన్ 2 స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్, DNA స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్స్టార్. సో ఇవి రీసెంట్ గా వచ్చిన కొన్ని ఇంట్రెస్టింగ్ టాలీవుడ్ అప్డేట్స్. ఈ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ఏంటో కమెంట్స్ చేసి చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఆల్సో ఫాలో us on Facebook and Instagram. Thanks for watching. See you in the next video. Adios.